తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి కీలక మలుపు తిరిగింది. ఒకవైపు భారీ లొంగుబాట్లు, మరోవైపు డీజీపీ కీలక వ్యాఖ్యలు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ఎదుట ఒకేసారి 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సాయుధ పోరాటానికి ఇది గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. పిఎల్జీఏ బెటాలియన్కు చెందిన కీలక సభ్యులు ఈ లొంగుబాటులో ఉండటం గమనార్హం. ముఖ్యంగా డిప్యూటీ కమాండర్ కేశాలు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకే పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే కమాండర్ దేవన్న లొంగిపోవడంతో ఆ బెటాలియన్ పూర్తిగా బలహీనపడింది. లొంగిపోయిన మావోయిస్టులు సుమారు 40 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో AK-47, INSAS, SLR వంటి రైఫిల్స్ ఉన్నాయి. మొత్తం లొంగుబాటులో 41 మంది ఛత్తీస్గఢ్కి చెందిన వారు కాగా తెలంగాణకు చెందిన వారు ఒక్కరే ఉన్నారని అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లు తీవ్రతరం కావడంతో తెలంగాణను సురక్షిత ప్రాంతంగా భావించి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ లొంగుబాటుతో తెలంగాణలో PLGA బెటాలియన్ పూర్తిగా అంతరించిపోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక మావోయిస్టు కేడర్ ఎవరూ లేరని స్పష్టం చేశారు. తెలంగాణ ఇప్పుడు పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని తెలిపారు. ఇదే సమయంలో మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచిక్పై కూడా డీజీపీ స్పందించారు. గణపతి మరణించారన్న వార్తను ఖండిస్తూ ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని తెలిపారు. అయితే ఆయన ప్రస్తుతం అడవులో లేరని, అనారోగ్య కారణాలతో చాలా కాలం క్రితమే అడవులను వీడినట్టు తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేత డిమాండ్లను డీజీపీ తోసిపుచ్చారు. ప్రజల కోసం పనిచేయాలంటే ప్రజాస్వామ్య మార్గంలోనే పనిచేయవచ్చని, ఆయుధపూర్వక పోరాటాన్ని అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు వెంటనే ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. NIA నోటీసులపై స్పందిస్తూ తెలంగాణ పోలీసులకు వాటితో ఎటువంటి సంబంధం లేదన్నారు. NIA తమ దర్యాప్తు పరిధిలో భాగంగా నోటీసులు ఇస్తుందని వివరించారు. లొంగిపోయిన తర్వాత తాము అరెస్ట్ అయ్యామని ప్రచారం చేస్తున్న వారిపై కూడా డీజీపీ అసహనం వ్యక్తం చేశారు. ఎవరైతే ఆయుధాలు వదిలి సాధారణ జీవితంలోకి వచ్చారో అదే ముఖ్యమని, అది మంచి పరిణామమని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలబెట్టే దిశగా పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్లో.